ఇండియాస్ మోస్ట్ హైప్డ్ మూవీ అయినా ఇండియాస్ ప్రైడ్ మూవీ అయినా కల్కి 2898 ఏడి నుంచి 1 మంత్ ముందు బుజ్జి అండ్ భైరవ అనిమేటెడ్ సిరీస్ ని విడుదల చేశారు. ఈ సిరీస్ చూడడానికి చాలా బాగుంది. ఈ సిరీస్ ని మీరు చూసే కొద్ది మీకు బోర్ కొడుతుందేమో కానీ నాకు చూసే కొద్ది కిక్ వస్తుంది. ఎందుకంటే చూసే కొద్ది ఇందులో కొత్త డీటెయిల్స్ కనిపిస్తున్నాయి, చాలా మైక్రో డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఈ సిరీస్ ని చూసే కొద్ది కల్కి మూవీ ఎలా ఉండబోతున్న ఎగ్జైట్మెంట్ అనేది పెంచేస్తుంది. సో ఈ సిరీస్ ని మల్టిపుల్ టైం చూసిన తర్వాత నాకు చాలా చాలా హిడెన్ డీటెయిల్స్, చాలా మైక్రో డీటెయిల్స్ కనిపించాయి. సో వాటిని ఈ వీడియోలో మీతో పంచుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. సో వీడియోకి వెళ్ళే ముందు మీలో ఎవరన్నా కొత్త మా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఇప్పుడు లైక్ చేస్తే లైక్ చేసేయండి. నేను ఈ వీడియోకి 500 likes ని టార్గెట్ ఇస్తున్నా. సో లైక్ చేసి టార్గెట్ ని ఫినిష్ చేసేయండి. ఇక్కడ ఎంట్రీ సీన్ లోనే వెల్కమ్ టు ది ఫ్యూచర్ అన్నారు. అక్కడ ఉన్న వాళ్ళ కోసం కాదు, మన కోసం వాళ్ళు కొత్త ట్రై చేస్తున్నారు, కొత్త వరల్డ్ ని బిల్డ్ చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీస్ ఎలా ఉండబోతున్నాయో చెప్పడం కోసం ఎంట్రీ సీన్ లోనే వెల్కమ్ టు ద ఫ్యూచర్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. సో నెక్స్ట్ డీటెయిల్ వచ్చేసి బుజ్జి అంటారు కదా, ఇది నా 100th ఫ్లై. ఇది కనుక సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే నేను కాంప్లెక్స్ మెంబర్ కి ప్రైవేట్ డ్రైవర్ కి వెళ్తాను. సో దాని మీనింగ్ ఏంటంటే కాంప్లెక్స్ సిటీలో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న రోబోట్స్ నే కొనుక్కుంటారు. ఎక్స్పీరియన్స్ లేని రోబోట్స్ కొనుక్కోరు. వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ కావాలంటే ఒక 100 కార్గోని డెలివరీ చేయాలి. అంత ఫ్లై చేసి అంత ఎక్స్పీరియన్స్ ఉన్న రోబోట్స్ నే వాళ్ళు కొనుక్కుంటారని చెప్పేసి దాని మీద ఈ బుజ్జి పైన రేపల్స్ అదే సార్పట తాత అటాక్ చేసినప్పుడు బుజ్జికి అప్పుడే తెలిసిపోతుంది ఎవరు అటాక్ చేస్తున్నారని చెప్పేసి. వాళ్ళ నేమ్స్ కూడా అక్కడ స్క్రీన్ పైన క్లియర్ గా అనిపిస్తుంది. ఈ సార్పట తాత పేరేమో వీరన్, పక్కన ఉన్న క్యూట్ పాపనేమో కార్య, థర్డ్ మెంబర్ నేమ్ అయితే లేదు, అందుకని చెప్పేసి రెబల్ 03 అని చెప్పేసి అక్కడ షో చేశారు. సో బుజ్జికి అంత నాలెడ్జ్ ఉంది. ఎప్పుడైతే రెబల్స్ బుజ్జిని క్రాష్ చేసి కింద పడేశారో లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళకి పైనాపిల్స్ కనిపిస్తాయి. ఆ సార్పడ తాత నేను ఈ పైనాపిల్స్ ని ఎప్పుడో చిన్నప్పుడు చూసాను, మళ్ళీ చూస్తాను అనుకోలేదు అంటారు. పక్కనున్న పాప ఇది రియల్ ఫుడ్ నేను ఎప్పుడు చూడలేను అని చెప్పేసి. అంటే మీకు అర్థమవుతుందా? అంటే దాని మీనింగ్ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు అసలు రియల్ ఫుడ్ ని తీసుకోవట్లేదు, ఏదో టాబ్లెట్స్ ఏదో వేసుకుని బతుకుతున్నారు కానీ రియల్ ఫుడ్ ని అసలు చూడలేదు, తినరు కూడా. ఆ పాప అంటది శంబాలకు తీసుకెళ్తే అక్కడ ఉన్న ప్రజలు చూసి ఆనందపడతారని. అంటే శంబాల్లో ఉన్న వాళ్ళు కూడా రియల్ ఫుడ్ ని తీసుకోలేరు. అక్కడ పాప చెప్తారు కదా శంబాల్ అని, అది మామూలు నగరం కాదు. మన పురాణాల మైథాలజీ ప్రకారం కలిని అంతం చేసిన కలికి అక్కడే పుడతారు. అక్కడ మంచి వాళ్ళు మాత్రం ఉంటారు. హనుమంతుడు, పరశురాముడు, విభీషణుడు కూడా అందరూ ఆ సిటీలోనే ఉంటారని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి. ఆ పురాణాలు అయితే ప్రజెంట్ వరల్డ్ లో లేదు ఆ సిటీ అయితే. కల్కి మూవీలో ఎక్కడ ఉంటుందో మనమే చూడాలి. ఈ షాట్ లో కనిపించేది కాశీనగరం ఇన్ ద ఇయర్ ఆఫ్ 2896. అంటే యాక్చువల్ కల్కి స్టోర్ కి 2 years ముందు. ఈ అనిమేషన్ సిరీస్ మొత్తం జరిగేది కూడా యాక్చువల్ కల్కి స్టోర్ కి 2 years ముందు ఏం జరిగిందని అయితే. సో అంత అప్డేట్ అయ్యి అంత ఫ్యూచర్ సిటీలో కూడా అక్కడ గుళ్ళు గోపురాలు ఉన్నాయి, పూజలు కూడా జరుగుతున్నాయి. కాస్త చూడండి చాలా గుడి గోపురాలు కనిపిస్తున్నాయి. ఈ రివర్స్ పిరమిడ్ ఉంది చూడండి, అదే కాంప్లెక్స్ సిటీ. కాంప్లెక్స్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఆ సిటీలోకి వెళ్తారు. ధనవంతులు మాత్రమే ఆ సిటీలోకి ఎంట్రీ ఉంటుంది. ఎందుకంటే ఆ మెంబర్షిప్ ని తీసుకోవాలంటే 1 million units కట్టాలి. సో ఆ కాంప్లెక్స్ సిటీ పైన సింబల్ చూడండి, ఆ సింబల్ ఆ రైడర్స్ పైన ఉన్న సింబల్ రెండు ఒకటే. నేను ముందు ఆ సింబల్ ఏ శివుడిదో విష్ణుమూర్తి అనుకున్నా, కానీ ఏది కాదు, కలి యొక్క సింబల్. ఎందుకు అలా కలి యొక్క సింబల్ అంటున్నా అంటే విలన్స్ ఎందుకు దేవుళ్ళది పెట్టుకుంటారు, పైగా కిందున్న వాళ్ళని తొక్కుతున్నారు, గబ్బిలం లాగా రాక్షస గుణాలు ఉన్నాయి. సో అందుకని చెప్పేసి అది కలి వాళ్ళ సింబలే. ఇక్కడ మనం కరెన్సీని రూపీస్, డాలర్స్ అని ఎలాగైతే కొలుస్తున్నామో ఫ్యూచర్ లో మనీ యూనిట్స్ లో ఈ ఫ్యూచర్ కాస్ట్ సిటీలో ఆక్సిజన్ కూడా కొనుక్కుంటారు. చాలా ఆక్సిజన్ బార్స్ ఉంటాయి. ఇప్పుడు మనీ ఎక్స్చేంజ్ చేయడానికి ఫోన్ పే ని ఎలాగైతే యూజ్ చేస్తున్నామో ఫ్యూచర్ లో కాల్ ఇలా వాచెస్ ఇలా పెట్టేస్తే మనీ ఎక్స్చేంజ్ అయిపోతుంది. చాలా అప్డేటెడ్ గా మనీని అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అసలు భైరవ్ గోల్ ఏంది? డబ్బు సంపాదించాలి. కాంప్లెక్స్ మెంబర్షిప్ 1 million కొట్టి కాంప్లెక్స్ సిటీకి వెళ్ళాలి. అంతగానో డబ్బు సంపాదించి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా అంటే కాంప్లెక్స్ సిటీలో ఫ్రెష్ ఫుడ్ ఉంటది, ఫ్రెష్ ఫుడ్ తినొచ్చు, ఫ్రెష్ ఎయిర్ ఉంటది, ఫ్రెష్ ఎయిర్ ని పీల్చొచ్చు అన్న ఉద్దేశంతోనే డబ్బు సంపాదించాలనుకుంటారు. ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు బిల్డింగ్లు కొనాలి, అది కొనాలి, ఇది కొనాలి అనుకుంటారు. కానీ ఫ్యూచర్ లో డబ్బు ఉంటే ఫ్రెష్ ఫుడ్ తినొచ్చు, ఫ్రెష్ ఎయిర్ ని పీల్చొచ్చు అని నాగార్జున మనకు చెప్పాలనుకుంటారు. కామెడీయా, నవ్వాలా? ఇది చూసినప్పుడు నాకు అల్లు అర్జున్ మిమిక్రీ చేశాడు చూడు, అంటే దొబ్బేస్తున్నారు, అదే గుర్తుకొచ్చింది. కావాలని పెట్టారా కామెడీ కోసం, లేకపోతే వేరేలా పెట్టారా నాకైతే తెలియదు, కానీ అండ్ కామెడీ అనేటగానే అల్లు అర్జునే గుర్తుకొచ్చాడు. ఫస్ట్ బుజ్జి భైరవ్ ఫస్ట్ మీట్ లోనే భైరవకి తన పేరు బుజ్జి అని తెలుస్తుంది. ఎలా తెలుసు అంటే తన వెనకాల రాసి ఉంటది బుజ్జి అని. అది అసలు బుజ్జి అని కాదు, BUJZ1 అని చెప్పేసి. దాన్ని బుజ్జి అని ఎందుకు చదివాడంటే అలాగా చదువురాదు అనుకుంటా భైరవకి కూడా. సో ఇక్కడతో ఫస్ట్ ఎపిసోడ్ అనేది అయిపోతుంది. సెకండ్ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మన బ్రహ్మానందం గారు భలే మంచి రోజు పసందైన రోజు అని పాట పాడతారు. యాక్చువల్ గా ఇది
జరిగిన కథ అనే మూవీలో ఉంది. ఆ మూవీ రిలీజ్ అయినప్పటికీ ఫ్యూచర్ లో వాడు పాడుతున్నప్పటికీ దాదాపు 900 సంవత్సరాలు మనం రకరకాల కలర్స్ చూడగలుగుతాం, కానీ బుజ్జి మాత్రం 2 కలర్స్ చూడగలుగుతుంది. ఒకటి గ్రీన్ అండ్ రెడ్. తను పాజిటివ్ గా ఆలోచించినప్పుడేమో గ్రీన్ కలర్ కనిపిస్తుంది, నెగిటివ్ గా ఆలోచించినప్పుడు రెడ్ కలర్ కనిపిస్తుంది. తన పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం ఇలా గ్రీన్ అండ్ రెడ్ లోనే కనిపిస్తుంది. ఈ భైరవ ఈ బుడ్డోని కొట్టి బుడ్డోని వదిలేసి ఆ అలోగ్రామ్ ఎందుకు తీసుకున్నాడంటే, ఆ అలోగ్రామ్ స్టోన్ సాయంతో ఆ బుడ్డోడే అంతమందిని ఎరిపప్పలు చేసినప్పుడు ఆ అలోగ్రామ్ స్టోన్ భైరవ దగ్గర ఉంటే ఎంత పవర్ఫుల్ అయిపోతారు భైరవ. ఎంత మందిని వెరిపప్పలు చేయొచ్చు, ఎంత మందితో ఆడుకోవచ్చు. ఈవెన్ మన గ్లిమ్స్ లో కూడా చూపించారు కదా ఒకటి, ఈ షాట్ కూడా ఆ అలోగ్రామ్ స్టోన్ తోనే చేశారని నేను అనుకుంటున్నాను. మీరు ఒకటి గమనించారా, కాస్ట్ స్ట్రీట్ లో మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. ఫ్యూచర్ లో అలా ఎందుకు ఉన్నాయంటే, ఫ్యూచర్ లో అందరికి అన్ని లాంగ్వేజ్ వచ్చి ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు నేనున్నా, నాకు తెలుగు వచ్చు, కన్నడ, మలయాళం, హిందీ కూడా లిటిల్ బిట్ మ్యానేజ్ చేయగలుగుతా కదా. ఫ్యూచర్ లో అందరికి అన్ని లాంగ్వేజ్ వచ్చి ఉంటాయి అనమాట. లేకపోతే థర్డ్ వరల్డ్ వాడు, ఫోర్త్ వరల్డ్ వాడు, ప్రపంచం మొత్తం నాశనం అయిపోయి అక్కడక్కడ మిగిలిన వాళ్ళు అందరూ వచ్చి కాశీలో ఉండి ఉంటారు. సో అందుకని చెప్పేసి అందరికి అన్ని లాంగ్వేజ్ వచ్చి ఉంటాయి. సో ఇంకోటి కూడా గమనించండి, ఫ్యూచర్ మొత్తం స్క్రాప్ ఉంటదేమో, అందుకని చెప్పేసి స్క్రాప్ అసలు వాల్యూవే లేదు. భైరవ స్క్రాప్ దుకాణానికి వెళ్ళినప్పుడు వాడు ఫస్ట్ 300 యూనిట్స్ ఇస్తా అంటాడు, కొంచెం హుషారు చేస్తే 200 యూనిట్స్, తర్వాత 100 యూనిట్స్ ఇస్తా అంటాడు. సో ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు. స్క్రాప్ యార్డ్ కూడా చాలా పెద్ద ఉంది. సో స్క్రాప్ అనేది అసలు వాల్యూవే లేదు. ఫ్యూచర్ మొత్తం స్క్రాప్ ఉన్నప్పుడు స్క్రాప్ కి ఆడ వాల్యూ ఉంటుంది చెప్పండి. సో దట్స్ ద వీడియో గైస్. సో ఇక్కడతో ఇడెన్ డీటెయిల్స్ అయిపోయాయి అంటే అయిపోలేవు. వీడియో లెంత్ ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి ఆపేస్తున్నా. సో ఈ వీడియోకి బాగా రీచ్ వచ్చేసి ఒక 50 మంది పార్ట్ 2 అని కామెంట్ చేస్తే ఖచ్చితంగా ఈ వీడియోకి పార్ట్ 2 చేస్తా. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియోకి మీరు ఇప్పుడు చేస్తారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. సో నచ్చి కూడా లైక్ చేస్తే అస్సలు బాగోదు కదా, లైక్ చేసేయండి.